హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫామ్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిలు. ఓకే, ఒక స్లైడ్ మిస్ అవుతున్నట్టుగా మనం ఈ క్వశ్చన్ ఎగిరిపోయింది. రైట్, అంక శ్రేణిలో మొదటి n పదాలు మొత్తం 2n × 2n + 3n² అయితే TR అంటే కామన్ ఆర్త పదం అంటే ఆరవ పదం ఈక్వల్ టు ఎంత, ఆరవ పదం ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎన్ని పదాలు, మొదటి ఎన్ని పదాలు అంటే సమ్ ఆఫ్ n ఫార్ములా. సమ్ ఆఫ్ n ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమి ఇచ్చేసామంటే సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 2n + 3n² ఇచ్చిండు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం. s ఆఫ్ 1 రాస్తే 2 × 1 + 3 × 1² which is equal to 2 + 3 = 5. నెక్స్ట్ s2 ఈక్వల్ టు 2 × 2 + 3 × 2², 2 × 2 4, 2² 4, 12 + 4 16. ఇది s1, ఇది s2, ఈ రెండు సార్లు మనకి. s1 అంటే మొదటి పదం అంటే ఏ అని చెప్పి రాయొచ్చు మనం. ఏ ఎందుకంటే మనకి టీఆర్ కావాలంటే a + n - 1 × d ఫార్ములా అండి. ఇక్కడ r అంటే ఇక్కడ r ఉంటుంది, t + r - 1 × d ఫార్ములా. సో ఏ కావాలి, d కావాలి. ఏ అంటే మొదటి పదం, సో s అంటే మొదటి పదం వచ్చేసింది 5. నెక్స్ట్ ఏం కావాలి, కామన్ డిఫరెన్స్. సో ఇది కామన్గా రెండో పదం మొత్తం అండి. సో రెండో పదం మొత్తం అంటే t1 = 5, t2 = s2 - s1 which is equal to 11, t2 = 11. సో d ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు t2 - t1, 11 - 5 = 6 అండి. d ఈక్వల్ టు ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాస్తే tr ఈక్వల్ టు a + a అంటే ఎంత వస్తుంది మనకి 5 + r - 1 × 6, 6 × r 6r -6 + 5, -6 + 5 = 6r - 1. ఇక్కడ ఉంది 6r - 1. ఇది శ్రేణిలకు సంబంధించిన క్వశ్చన్. దీనికి కంప్లీట్ వీడియో కావాలనుకుంటే శ్రేణులకు సంబంధించిన లింక్ క్లిక్ చేయండి, కింద ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని మ్యాక్సిమం ఫాలో కండి, వీడియోస్ చూడండి ఎక్కువ శాతం. అందుకోసం ఒకసారి గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కాస్ట్ ఏం పడదు మీకు. కాకపోతే దానివల్ల యూజ్ ఏంటంటే మేము కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఆ బెల్ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇంటిమేషన్ వస్తుంది. ఆ ఇంటిమేషన్ ద్వారా మీరు ఏ వీడియో వచ్చింది చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. కాకపోతే ఏ టాపిక్ గురించి వీడియో చేసినా కొంచెం తెలుసుకోవాలంటే ఆ వీడియో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి జరా. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని కూడా మీకు నచ్చి షార్ట్ కట్స్ ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అట్లా మనకి మన ఫ్రెండ్స్కి హెల్ప్ కూడా చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంక శ్రేణిలోని పదాల మొత్తం 1633 అంక శ్రేణిలో మొదటి చివరి పదాల సరాసరి 71 అయినా శ్రేణిలో పదాల సంఖ్య ఎంత? మంచి క్వశ్చన్ అండి. సో అంక శ్రేణిలో పదాల మొత్తం ఇచ్చిండు. పదాల మొత్తం అంటే ఏంటది, s ఆఫ్ n = 1633. బట్ s ఆఫ్ n ఫార్ములా, సమ్ ఆఫ్ n ఫార్ములా ఏమని మెన్షన్ చేసాం, అది n/2 a + n కదండి. n/2 a + l అనే ఫార్ములా మనం వాడతాం. n/2 a + l = 1633. అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, n × a + l/2 రాసుకోవచ్చా? జస్ట్ ఈ 2ని రాస్తుంది, తప్పలేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మొదటి పదం చివరి పదం సరాసరి, మొదటి పదం చివరి పదం, మొదటి పదం a, చివరి పదం లాస్ట్ n. సరాసరి ఎంత ఇచ్చిన మనకి 71 ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసింది. n వాల్యూ అడుగుతుండు, పదాల సంఖ్య అంటే n. సో చిన్న లాజిక్స్ అండి. 71 2 తీసుకుందాం డైరెక్ట్. 71 2 144. ఎంత తీసేయాలి, 163 తీసేయాలి. రిమైనింగ్ ఇది 9 వస్తుందా, 1633. 71 2 142 అండి. చిన్న మిస్టేక్స్ అవి అవుతాయి మనకు కూడా. 21 లాస్ట్కి 3 ఉంది. 21 3 అంటే 71 3. సో ఆన్సర్ ఇస్ 23. 71 3 కాబట్టి 23 అండి. 50 నుండి 500 మధ్య గల 7చే భాగింపబడే పదాల సంఖ్య. ఈ క్వశ్చన్స్ కూడా మనం చేస్తున్నామండి, మన వీడియోస్లో గమనించాం. 3 తోటి అనుకున్నాం, ఇక్కడ 7 తోటి ఇచ్చిండు. 7 తోటి ఇచ్చినప్పుడు మనకి 50 తర్వాత 7 తోటి వచ్చేది 56 అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది 63. అట్లా 500 లోపు అంటే 500 రాసుకోండి, /7 చేయండి. 7 × 7 = 49. 1 మిగులుతుంది 10, 7 × 7 అంటే ఎంత మిగిలింది, 3 మిగిలింది. అంటే 500 - 3 497. సో లాస్ట్ టర్మ్ ఎంత, 497.
497. సో మనకి మొత్తం 71 పదాలు ఉంటాయి. ఎప్పటివరకు 500 లోపు. కానీ వాడు అడిగింది 50 తర్వాత, అంటే 0 నుంచి 50 మనకి 500, 0 to 500 ఏమో 71 టర్మ్స్ ఉంటాయి. కానీ మనకి 50 నుంచి అడిగింది కాబట్టి 50 లోపల ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయండి. 7 7 కాబట్టి 50 లోపల 7 ఉంటాయి. ఇది మేనేజ్ చేస్తే 64 వస్తుంది. సో మనకి మొత్తం పదాలన్నీ 64. మొదటి పదం 56, లాస్ట్ పదం 497. సో ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే ఏం చేస్తాం మెథడు, ఫస్ట్ పదం చివరి పదం రెండు ఉన్నాయి అండ్ సరాసరి అది ఉంది కాబట్టి ఫార్ములా n/2 a+n. ఇది మనకి నంబర్ సిస్టంలో ఉంది ఫార్ములా. ఎందుకు, మొదటి పదం చివరి పదం తెలిసినప్పుడు కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, కామన్ డిఫరెన్స్ 7 7 7 సేమ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం వాడచ్చు. ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని వచ్చినాయి మనకి 64 వచ్చినాయి. 2 ఇంటూ a+n అంటే 56 ప్లస్ 497. ఈ క్వశ్చన్ సింప్లిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఇది 32 ఇంటూ 56 ప్లస్ 497 అంటే 7 + 3 ఎంత వస్తుంది, 13, 15, 15, 400, 15 అంటే 553, రైట్. జస్ట్ 3 యాడ్ చేస్తే 500 + 53, 553 ఇంటూ 32. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. లాస్ట్కి ఎంత ఉంది, 6 ఉంది. ఇక్కడ 6 రెండింటిలో ఉంది. సో మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే 2 3 6 అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. సపోజ్ ఒకటే ఉంటే మేబీ కరెక్ట్ అదే, కాకపోతే మొత్తం చేద్దాం ఎందుకంటే టైం ఉంది కాబట్టి. మనకి ఇంకా 32 తీసుకుంటే 2 3 6, 2 5 10 + 1, ఇక్కడ 10, ఇక్కడ 0, 2 5 + 11, రైట్. 3 3 9, 3 5 15 + 1 16, 3 5 15 + 1 16. లిఫ్ట్ చేసి మాట్లాడు. 17796. ఓకే ఒక్క నిమిషం. 15, 3 3 9, 3 5 15. సో ఇది ఇదండి. ఓకే ఇదా 17696, 17696, 17696. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిలు గుణశ్రేణిలో ఉంటాయి. AXBలు మరియు BYCలు అంకశ్రేణిలో ఉంటే A/X + C/Y = వాట్? ఇది ఒక రకమైన క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు గుణశ్రేణిలో ఉంటే నియమం ఏంటి, B² = AC. ఫస్ట్ B² = AC అంటే B × B = AC రాసేద్దాం. ఫస్ట్ పక్కకు పెట్టేద్దాం. 1 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1 ఇది ఇచ్చాడు కదా, ఇవి గుణశ్రేణిలో అంకశ్రేణిలో ఉంటాయి. అంకశ్రేణిలో ఉంటే X = A + B/2. ఇక్కడ మనకి B కావాలి ఎందుకంటే ఇక్కడ B ఉంది కాబట్టి 2x - A = B. సెకండ్ది ఈ మూడింటి గురించి. అప్పుడు y = B + C/2. మళ్ళీ B కావాలి మనకి ఎందుకంటే ఇక్కడ ఇంకో B ఉంది కాబట్టి 2y - C = B. సో ఇక్కడ ఈ Bని, ఇక్కడ ఈ Bని, ఈ రెండు Bలను తీసుకొచ్చి ఈ Bలో రాసేద్దాం. సో B × B కాబట్టి 2x - A ఇంటూ 2y - C = AC. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన A/X C/Y వస్తుంది. 2x × 2y 4xy, 2x × -c -2xc, -2 × 2y -2y a, minus × minus plus AC = AC. AC get cancel. 2xy 2xy 2xy. సో ఇక్కడ మనకి 4xy = 2xc ప్లస్ 2y a రాద్దాం. నెక్స్ట్ 4xy డైరెక్ట్ తీసుకెళ్తే డివైడ్ చేద్దాం. ఫస్ట్ 2xy చేసేద్దామా, 4xy చేద్దామా, 2xy చేసేద్దాం. 2 కామన్ తీస్తే 2xy = xc ప్లస్ ya. ఇప్పుడు xyని ఇక్కడ పంపిస్తే 2 = xc/xy ప్లస్ ya/xy. x క్యాన్సిల్, y గెట్ క్యాన్సిల్, రిపీటింగ్ c/y ప్లస్ a/x = 2 a/x ప్లస్ c/y = 2. సింపుల్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే శ్రేణి మన అంక మధ్యమం గుణ మధ్యమం వాడుతున్నాం. గుణ మధ్యమం B² = AC. సో ఆ బేస్ పైన ఆ రెండు వస్తున్నాయి. నెక్స్ట్ అంక మధ్యమం అంటే x = A + B/2 అండ్ y = B + C/2. ఆ బేసెస్ పైన మనకి BB కామన్ తీస్తున్నాం. ఆ Bని ఇక్కడ తీసుకొచ్చి రాస్తే మనకి మల్టిప్లికేషన్ చేసేసి కావాల్సిన LHS సైడ్ ఇది అలాగే ఉంచేస్తే ఆన్సర్ 2 వస్తుంది. నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ క్వశ్చన్ అండి. 1 + tan A + tan B²
ప్లస్ tan A మైనస్ tan B హోల్ స్క్వేర్. సో ఈ ట్రిగోనోమెట్రీ చూడడానికి పెద్దగా ఉంటుంది, చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిద్దాం. మీరు అప్పుడు తీసేస్తున్నా పోతంటే ఉండనివ్వండి, మనకు ఏ ప్లేస్ సరిపోతుంది. ఫస్ట్ A ప్లస్ B హోల్ స్క్వేర్ మీరు చెప్తారా నేను రాయమంటారా? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB 2 ఇంటూ విచ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ A మైనస్ B హోల్ స్క్వేర్, A మైనస్ B హోల్ స్క్వేర్, సారీ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ రాస్తున్నా. A మైనస్ B హోల్ స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB మైనస్ 2 tan A tan B ప్లస్ 2 tan A tan B. ఫస్ట్ క్యాన్సిల్ చేసేయండి, మిగిలిన చూసేసుకుందాం. 1 ప్లస్ tan స్క్వేర్ A tan స్క్వేర్ B ప్లస్ tan స్క్వేర్ A ప్లస్ tan స్క్వేర్ B. సో 1 ప్లస్ tan స్క్వేర్ A అండ్ tan స్క్వేర్ A. సో ఈ రెండింటిని ఒక ప్లేస్లో రాయండి. 1 ప్లస్ tan స్క్వేర్ A ఒక ప్లేస్లో రాసేసిన, రిమైనింగ్ tan స్క్వేర్ A ప్లస్ ఇంటూ tan స్క్వేర్ B tan స్క్వేర్ B. సో ఈ రెండింటిలో మనకు tan స్క్వేర్ B కామన్గా ఉంది కాబట్టి ప్లస్ tan స్క్వేర్ Bని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది tan స్క్వేర్ A ఉంటుంది. ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ సేమ్, కామన్ తీస్తే 1 ప్లస్ tan స్క్వేర్ A ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ B వచ్చేసింది క్వశ్చన్. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ A ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ B అంటే సెకండ్ స్క్వేర్ B. సో సెక్స్ స్క్వేర్ A ప్లస్ సెక్స్ స్క్వేర్ A ఇంటూ సెక్స్ స్క్వేర్ B, ఇక్కడ సెక్స్ స్క్వేర్ A సెక్స్ స్క్వేర్ B. సో ఆప్షన్ నెంబర్ 3. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, మనకి త్రికోణమితి పైన మినిమం గ్రిప్ చాలు, ఎక్కువ వద్దు. మనకు అడిగింది A ప్లస్ B హోల్ స్క్వేర్ A మైనస్ B హోల్ స్క్వేర్. క్యాన్సల్ చేసిన ఏమేమి కామన్ తీస్తున్నా అంటే A కామా Bలను కామన్ తీస్తున్నా అంతే. అంటే రెండింటిని ఒక ప్లేస్లో రాసేసుకున్నా, ఇక్కడ B కావాలి కాబట్టి ఈ రెండింటిని ఒక జాగాలో రాస్తే కామన్ వచ్చేసింది. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే మూడో నియమం ఏంటది, ST సెక్స్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1. సో అక్కడ సెక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ వచ్చింది కాబట్టి సెక్స్ స్క్వేర్ వాడేసిన, B ఉంటే B రాస్తున్నాం, మధ్యలో ఇంటూ. అంటే చిన్న నియమమే, కాకపోతే గుర్తుంచుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అది మనం త్రికోణమితి టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి చూసుకోండి, వీడియో లింక్ ఉంటుంది కావాలంటే ఆ వీడియో లింక్ని బట్టి చూడొచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ పెద్దగానే ఉందండి. సో త్రికోణమితి మీద క్వశ్చన్స్ పెద్దగానే ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, మరియు ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? సో ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మనకి సైన్ టీటాని కామన్ ఇద్దామండి ఒకసారి. సైన్ టీటా ఎక్స్ సైన్ టీటా ఎక్స్ వై క్యూబ్ సైన్ టీటా, ఎక్స్ సైన్ టీటా సైన్ క్యూబ్ టీటా ఉంది, దీన్ని ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నా, ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అంటే ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ మనకు ఉంది. సో ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాస్తే అంటే సెకండ్ టర్మ్ సేమ్ ఉంటుంది, వై కాస్ క్యూబ్ టీటా సేమ్ ఉంది, ఈక్వల్ టు సైన్ టీటా ఇటు కాస్ టీటా అది కూడా సేమ్ రాస్తున్నా. ఇప్పుడు ఎక్స్ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాస్తున్నా, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా. అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ అండి, అక్కడ ఏముందో రాసేయండి, మొత్తం ఓపిక లేదు. వై కాస్ టీటా కామన్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంతే కదా. సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మిగులుతుంది ఈక్వల్ టు 1. ఆర్హెచ్ఎస్ ఇప్పుడు రాద్దాం, సైన్ టీటా కాస్ టీటా గెట్ క్యాన్సల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు సైన్ టీటా. అండ్ సిమిలర్లీ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీటా, ఎందుకు సెకండ్ ఈ కేసుని చేంజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీటా వస్తుంది. మనకు అడిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1, వై బికాస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అండి. సో ఇక్కడ మొదటి నియమం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాడుతున్నాం. ఇక్కడ మనకి కొంచెం ఐడియా రావాలి, ఇక్కడ సైన్ ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు, సో దీనికోసం దీన్ని మనం కన్వర్ట్ చేసినాం, అంటే స్ప్లిట్ చేసినాం, ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాసేసినాం, సైన్ స్క్వేర్ టీటా అలాగే పెట్టేసినాం. వై కాస్ టీటా ఇక్కడ వై కాస్ టీటా కామన్ తీస్తే క్యూబ్లకి ఒకటి పోతే 2 మిగులుతుంది, అంటే స్క్వేర్ మిగులుతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, రివర్స్ ఇక్కడ మళ్ళీ 1, అంటే బై మల్టిప్లికేషన్ అండ్ రివర్స్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈక్వల్ బై కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ √3 బై 1 ప్లస్ √3. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ కాస్ టీటా కామన్ తీసేయండి, ఇక్కడికి పైన కాస్ టీటా కామన్ తీస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది, మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ఉంటుంది, బై కాస్ టీటా అవుతుంది, కింద ఏమొస్తుంది మళ్ళీ కాస్ టీటా కామన్ తీస్తే
ఒకటి ఉంటుంది ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా ఉంటుంది. ఇది క్యాన్సిల్ అయితే 1 మైనస్ సైన్ బై కాస్ ట్యాన్ టీటా బై 1 ప్లస్ సైన్ బై కాస్ ట్యాన్ టీటా. ఇప్పుడు చూడండి ఆన్సర్ 1 మైనస్ ట్యాన్ టీటా 1 మైనస్ √3, 1 బై ట్యాన్ టీటా 1 ప్లస్ √3. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ట్యాన్ టీటా ఈక్వల్ టు √3 అని అర్థమైంది. సో ట్యాన్ టీటా అంటే √3 ఎప్పుడు వస్తుంది, టీటా ఈక్వల్ టు 60 degrees అయితే వస్తుంది బై ద టేబుల్. ఆ టేబుల్ మీకు ఎగ్జామ్లో వెళ్ళగానే బ్యాక్ సైడ్ రాసి పెట్టుకోమని చెప్పింది, ఇటువంటి క్వశ్చన్స్కి ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ కాస్ టీటా అనేది కామన్ తీస్తే సరిపోతుందని చిన్న లాజిక్ చాలు. సో ఇవి లాజిక్స్ ఎట్లా వస్తాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత లాజిక్స్ మీకే ఫామ్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్లో కాస్ టీటా కామన్ తీస్తే 1 మైనస్ సైన్ బై కాస్ ఈక్వల్ టు ట్యాన్, కింద 1 ప్లస్ సైన్ బై కాస్ ఈక్వల్ టు ట్యాన్. ఇక్కడ క్వశ్చన్ టాలీ చేసుకోండి, 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్. సో ట్యాన్ టీటా ఈక్వల్ టు √3 అనమాట. టీటా ఈక్వల్ ఏమవుతుంది 60 degrees అయిపోతుంది. సో ఇది పార్ట్ 1 వీడియో అండి. సో ఇక్కడ మనం 50 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఈ 50 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, ఇంకా 50 క్వశ్చన్స్ ఎలాగ ఉన్నాయనేది పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, సో క్వశ్చన్స్ రాసుకొని ఇండివిజువల్గా చేయండి. ఒకసారి మెథడ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇంకా సెకండ్ వీడియో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో. సో వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.